కొడుకుల ముద్దు మాటలే మాధన ధాన్యాలు ఎదగాలి ఇంతకు ఇంత ఈ పసికోనా బంగారం బంగారం ఈ జగమంతా ఎప్పటికైనా మహారాజులా రేయ్ మంచి పాట ఎందుకు ఆపేశావు? నువ్వే పాడొచ్చు కదా, మొబైల్లో ఆడియో ప్లే చేయడం ఎందుకు? నా స్వీట్ వాయిస్ స్వీట్గా ఉంటుంది కదా. నేను పాట పాడతాను గానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదుగా. నా పాపను ఎంటర్టైన్ చేయాలంటే మ్యూజిక్ ఉండాలి. ఐ సీ. డెలివరీ అయితే ఇంక నన్ను పట్టించుకోవనుకుంటా. సర్లే, నీకో సర్ప్రైజ్. ఏం తీసుకొచ్చావు? గెస్ట్ చే డార్లింగ్. ఏదైనా నాకు ఇష్టమైందే తీసుకొచ్చుంటావు. ఎస్, టేక్ ఇట్. మల్లెపూలు తెచ్చావు సరే, ఈ డైరీ ఎందుకు తీసుకొచ్చావు? పూలంటే నీకు ఇష్టం, ఇక ఈ డైరీ అంటావా? పాపాయి గురించి ఆలోచిస్తూ నువ్వు పొందే అనుభూతులన్నీ ఇందులో రాయాలి. నీ కోరికలన్నీ నేను ఫుల్ఫిల్ చేయాలి. అట్లీస్ట్ నువ్వు నన్ను మెచ్చుకోవడం ఇందులోనైనా చూడాలి. మనిద్దరి సంతోషాలకి సాక్షిగా మన సంతకాలు ఉండాలి. ఐష్, నువ్వు మారావు మహి. నాకేం కావాలో నేను అడక్క ముందే కోరికలన్నీ తీర్చేస్తున్నావు. మల్లెపూలు తీసుకురావడం కాదు, నా జల్ల తురమాలి. మల్లెపూలు పెట్టిన మ్యాటర్ కూడా డైరీలో రాయాలి, సరేనా? సిగ్గులేదు ఎవరైనా చదివితే? 4 గోళ్ల మధ్య భార్యాభర్తలు గడిపే సరదా క్షణాలు అక్షర రూపంలో ఉండాలి. అవి మళ్ళీ మళ్ళీ మనమే చదువుతూ ఉండాలి. ఎవరైనా చదివితే ఏముంది, మనం ఎంత అన్యోన్యంగా ఉన్నామో వాళ్ళకు కూడా తెలుస్తుంది. పెద్ద ఎక్క పాపాయి చదివినా మన ఇద్దరిని నిందిస్తుంది. నువ్వు తెలుగులో రాయ్, బేబీని ఇంగ్లీష్ మీడియం స్కూల్లో జాయిన్ చేద్దాం. ఎదవ తెలివితేటలొద్దు, నా పాపాయికి అన్ని భాషలు వచ్చేలా చదివిస్తాను. మరైతే నాకు లాంగ్వేజ్ నేర్పించొచ్చు కదా. ఏ లాంగ్వేజ్ నేర్చుకుంటావు? బాడీ లాంగ్వేజ్. వాట్? అర్థమయ్యే కూడా వాట్ అంటే ఎలా అమ్మా? రేయ్ ఒకసారి గట్టిగా కళ్ళు మూసుకో. దడేలమని చెంప పగలు కొట్టావు కదా. సర్లే, సౌండ్ రాకుండా కొట్టు. What happened? You kissed me? నిజమే. ఎండాకాలంలో తుఫాన్ వచ్చేలా ఉంది. నీకు నువ్వుగా నాకు కిస్ పెట్టావంటే అర్జెంటుగా ఈ మధురానుభూతిని డైరీలో గోల్డెన్ లెటర్స్తో రాసేయాలి బంగారం. ఇంత ఎగ్జైట్ అయిపోతున్నావేంటి మావా? మరి లేకపోతే ఎప్పుడు కళ్ళు బైర్లు కమ్మేలా కొట్టే నా భార్య కళ్ళు ముయ్యమని చెప్పి కిస్ చేసిందంటే? గట్టిగా మాట్లాడుకో, ఎవరైనా వింటారు. మన బెడ్రూమ్లోకి ఎవరు వస్తారు? రా, సంగీత సాధన చేద్దాం. అబ్బా, ఎక్స్ట్రా చేయకుండా సైలెంట్ గా కూర్చో. బాడీ లాంగ్వేజ్ నేర్పించి బంగారం. ఇప్పుడు వద్దు. ఓహో, నాకు అర్థమైంది. ఐ గాట్ ఇట్. చీకటి పడాలంటావు అంతేనా? కర్మ, విడిది గాడిద నోరు. ఫీల్ అవ్వకు బంగారు, మళ్ళీ మల్లెపూలు తెస్తానుగా. దొంగి సిగేస్తుంది బాబోయ్. సాయంత్రంలోపు 3-4 సార్లైనా నా దగ్గరకొచ్చి మాట్లాడేదానివి, కానీ ఈరోజు రాలేదు. మార్నింగ్ వచ్చావు కానీ 5 నిమిషాలు కూడా నీతో మాట్లాడలేకపోయాను. మన మధ్య ఉండే బంధాన్ని ఆ భగవంతుడు అర్థం చేసుకున్నాడు. భరించాల్సిన ఈ కుటుంబం ఇంకా అర్థం చేసుకునే సమయం రాలేదు పార్వతి. అమ్మకొచ్చిన అనుమానం నిజమవుతుందేమోనని కంగారు పడుతుంది, కానీ అదెప్పుడూ నిజమైంది. అది విని తట్టుకునే శక్తిని అమ్మకివ్వాలి.
నువ్వు కూడా డీలా పడిపోయి నాకు కనపడకుండా తప్పించుకుంటే ఎలా చెప్పు? ఎక్కడున్నావు నువ్వు? ఎక్కడున్నావు? పార్వతి, పార్వతి, ఏం కావాలి పెద్ద బాబు? అమ్మా, జ్యూస్ ఏమైనా ఇస్తుందేమోనని పార్వతిని పిలుస్తున్నాను. నీలాంబరి, నీలాంబరి, ఏంటక్కా? నీ పేరు నీలాంబరా? అది బాడీ షేప్తో పాటు పేరు కూడా మార్చుకుని వచ్చింది. నేనెందుకు పేరు బదలాయిస్తానక్కా? నీలాంబరిని పిలిస్తే నువ్వు వచ్చావేంటి? నీలాంబరి ఏం చేస్తోంది? గదిలో ఉందనుకుంటాక్కా, పాటలు వింటుందేమో. అందుకే తనకి నీ కేక వినిపించలేదనుకుంటా. పెద్దబాబుకి ఏం కావాలో ఏంటో అడిగి తెలుసుకోవాలి కానీ కొత్తగా రిలీజ్ అయిన సినిమాలేంటి పాటలేంటి అని రూమ్లోనే ఉంటుందా? ఆ, ఇదే మాట నేను అడిగి తీసుకొస్తానుండక్కా. పార్వతికి చెప్తే జ్యూస్ పట్టుకొస్తుంది కదమ్మా. ఏ పనైనా కట్టుకున్న వాళ్ళకి చెప్తే మంచిది కదా నాన్న. లేదంటే అపార్థం చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య దూరం పెరిగిపోతుంది. ఇదివరకైతే నీకు కావలసిన పనులన్నీ పార్వతి చూసుకునేది. కానీ ఇప్పుడు నీకు పెళ్ళయింది నాన్న. నీకు సేవలు చేయాలని నీ భార్యకు కూడా ఉంటుంది, అవునా? నీ మౌనం అవును అనే. నీ చేతికి గ్లాస్ అందించేటప్పుడు పార్వతి వేళ్లు తాకితే తప్పైపోయింది పెదబాబు గారు అని ఫీల్ అవుతుంది. అదే నీలాంబర్ చేయి తాకితే స్మైల్ ఇస్తుంది. తేడా అర్థమవుతుందనుకుంటాను పెదబాబు. Is it? Wow! Thank you so much, uncle. Sure, I will call you tomorrow. Bye. నీలమ్మా, నీలమ్మా. Cheaper aunty. చెమ్మ చెక్క చెమ్మ చెక్క చారడేసి మొక్క ఎర్రపడ్డ కుర్ర బుగ్గ ముద్దు పేరు సిగ్గ లేత పెదవులే పగడ కాంతులు బొట్టు ఎరుపులే పొద్దు పొడుపులు రామచిలక ముక్కు పుడక రమణి పాప. చెమ్మ చెక్క చెమ్మ చెక్క చారడేసి మొగ్గ ఎర్రపడ్డ కుర్ర బుగ్గ ముద్దు పేరు సిగ్గ. చిచ్చి ఇలా కనెక్ట్ అయ్యానేంటి? నీ ఆనందం సంతకెళ్ళా. విషయం ఏంటో చెప్పు. నేను కూడా నీకో మ్యాటర్ చెప్పాలి. ముందు నువ్వే చెప్పాంటీ. గిరి అంకుల్ ఇండియాకి వస్తున్నాడా? ఆయన వస్తే ఆనందం ఎందుకుంటుంది, హెడ్ఏక్ ఉంటుంది. మ్యాటర్ అది కాదు. అఖిలక్క పెదబాబుకు సంబంధించిన విషయాలన్నీ ఆ బక్కదానికి బదులు నువ్వే చూసుకోవాలని ఆల్మోస్ట్ ఆర్డర్ ఇచ్చేసిందనుకో. అవునా? ఏంటి అన్నీ ఈరోజు ఇలా కలిసి వస్తున్నాయి? ముందు నీ సంతోషానికి కారణమేంటో చెప్పమ్మా. ఆ రాస్కల్ అడిగిన 2 కోట్లు అరేంజ్ అయ్యాయి ఆంటీ. 2 కోట్లు వదిలించుకుంటే ఆనందమేంటో నాకు అర్థం కావట్లేదు. అరేంజ్ అయిన ఆ డబ్బు తీసుకెళ్ళి వాడి చేతిలో పెడతాను. ఆ డబ్బు పట్టుకున్నవాడు ఆనందంతో ముందు వెనక ఏముందో చూసుకోడు. ముందే ఉంటుంది, నువ్వుంటావు. నేనే ఉంటాను. వాణ్ణి చంపేస్తాను. ఏంటి? రేపు నువ్వు ఫ్రీయే కదా? లైవ్ లో మర్డర్ చూద్దు గాని. వామ్మో, హత్యే. అలవాటైపోతే ఇంత భయం ఉండదాంటీ. రేపు వెళ్దాం, ఓకేనా? మృత్యువు. చిచి, అఖిలక్క పిలుస్తుంది. రా 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 రా. ఆంటీ, అరే
ఆంటీ పిలిచారంట? నన్ను అడగడం కాదు నీలంబరి, నీ భర్తకేం కావాలో అడుగు. అలాగే ఆంటీ. ఏం కావాలి దేవా? బ్రో ఈ టైంలో జ్యూస్ తాగుతాడని తెలీదా బాబీ? బావ నోరు తెరిచి ఏది అడగడు. పాపం ఆకలిగా ఉందనుకుంటా. నిన్న ఉపవాస దీక్ష చేశాడు కదా. జ్యూస్ కావాలా దేవా? 2 నిమిషాల్లో తీసుకొస్తాను. మీకేం కావాలన్నా నన్ను అడగండి. ప్రాణం కావాలంటాడు, ఇస్తావా? పిచ్చి మొహవా, త్వరగా వెళ్ళవే లోపలికి. ఇలాంటి పనులు అప్పచెప్తే నాకెంతో హ్యాపీగా ఉంటుంది. చూసావా నాన్న, ఇంతకుముందు నేను చెప్పింది కూడా అదే. చిన్న చిన్న విషయాల్లోనే సంతోషాన్ని వెతుక్కునేవాళ్ళుంటారు. అది నువ్వర్థం చేసుకోవాలి. హా, ఏంటి జ్యూస్ రెడీ చేస్తున్నావా? అఖిలాంటి పిలిచినా కిచెన్ల నుండి బయటికి రాలేదంటే విషయం నీకు అర్థమయ్యే ఉండాలి. అదేని దేవాకి సంబంధించిన అన్ని పనులు నేనే చేయాలని. అలాగని బత్తాయి పండు పట్టుకుని పిసికి జ్యూస్ చేసుకుని తీసుకువెళ్ళాలని లేదు. నువ్వు రెడీ చేసి పెడితే నేను స్టైల్గా గ్లాస్ తీసుకెళ్ళి దేవా నోటికి అందిస్తానన్నమాట. ఎలా ఉంది? నా మీద పడ్డం కాకుండా కళ్ళలో ఏం వేసావే? నోట్లో కూడా ఉప్పేసావే ఏంటి? నేనే వేయలేదు, అదే పడింది. సర్లే లేసి తగులుడు. నువ్వయ్యా అంటావేంటి? నేను వామ్మో అనాలమ్మా. బక్కగా ఉన్న బరువున్నావే నువ్వు. లే, ఒక్క నిమిషం ఉండండి. అబ్బా కళ్ళు మండిపోతున్నాయి. లేవే తల్లి, కళ్ళు మంట. లేవే లేవే, ఏం చేస్తున్నావు? అమ్మా కళ్ళు మండిపోతున్నాయి. అమ్మా నా గుసలాడుతున్నావేంటి? లాగట్లేదు, ముడిపడినది. లేవడం కూడా కష్టం. సరే నువ్వు చెయ్యి, నేను తీస్తాను. వద్దు, నేనే తీస్తాను. ఆంటీ, భవాని ఆంటీ, త్వరగా రండి. అమ్మాయి గారు, వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారు? చూస్తే గొడవలు అవుతాయి. ఇలాగ ఎంతసేపు ఉంటావే? లే. అయ్యో ఆంటీ, ఒక్క నిమిషం ఉండండి. అయ్యో నా తాళపట్టు. ఇరుక్కోవడం ఏంటే? అయ్యో లే త్వరగా. ఆంటీ, ఆంటీ, భవాని ఆంటీ, త్వరగా రండి. మంట, త్వరగా రండి. ఒకరి మీద ఒకరు పడ్డారేంటే? లేవండి. అమ్మా, ఇది జారి నా మీద పడిందంటే ఉప్పు కూడా కళ్ళలో పడింది. మంట, తప్పుకో. అయ్యయ్యో, నీలాంబరి తాళి తెంచావేంటే? నిన్ను పిన్ని ప్రతిసారి చెయ్యెత్తి పార్వతిని కొడితే బాగుండదు. పార్వతి కావాలని చేయదు కదా ఆంటీ. అవును పిన్ని, అనవసరంగా పార్వతి మీద చెయ్యెత్తుకో. ఇది ఈ ఇంటి పెద్ద కోడలు తాళి తెంచితే తప్పే కాదన్నట్టు చెప్తున్నారే. ఏమక్కా, మీరు కూడా వీళ్ళనే సమర్థిస్తారా?
మెళ్ళో మంగళసూత్రాలు తీయడం అంటే అర్థం ఏంటో తెలుసా పార్వతి? పెద్దమ్మాయి గారు నన్ను నెట్టి వెళ్ళినప్పుడు తెగిందనుకుంటా అమ్మగారు. నేనైతే తెంచలేదు. మరి నీ మెళ్ళో గొలుసు తెగలేదే? నీలాంబరి మంగళసూత్రాలే ఎందుకు వచ్చేసాయి? దీని ముష్టి గొలుసు చక్కగా కాపాడుకుంది. ఈ ఇంటి పెద్ద కొడని తాళిబొట్టు మటుకు పుట్టుకుని తెంపేసింది. దీని గొలుసు తెగితే ఎలా ఉంటుందో తెలియాలక్క. చిన్నమ్మగారు, ముడి విప్పమంటే 3 ముళ్ళు వేసి మెళ్ళ వేసిన నా మంగళసూత్రాన్ని తెంపావు కదే, ఇంకా నీ చేతిలోనే ఉందేంటి? ఇటిపో. సారీ ఆంటీ, ఐఎమ్ వెరీ సారీ. ఇది ఇలా చేస్తుందనుకోలేదు, కానీ ఇలా జరిగిపోయింది. నేను నీ గొలుసు తీయాలని చూస్తే నువ్వు వెనక్కి వెనక్కి వెళ్తున్నావేంటే? ఏముంది, అంత విలువైందా? చెప్పు. ఒట్టి గొలుసేనా? అక్కడిగితే అటు ఇటు చూస్తావేంటే? ఇది ఉట్టి గొలుసు కాదమ్మగారు, దేవుడి తాయెత్తు కూడా ఉన్నది. చూపించవే, ఏ దేవుడు తాయితుందో చూస్తావు. సూట్ రాదు చిన్నమ్మగారు, అట్ట సూట్ రాదని దాసుకున్నాను. ఎందుకు చూడకూడదు? ఎందుకు చూడకూడదు? చూడకూడదని చెప్పాక కూడా అడిగితే బాగుండదాంటీ. పార్వతి మనోభావాలు దెబ్బతింటాయి. అబ్బో, దీనికి కూడా మనోభావాలు ఏడ్చాయా? భవానీ, ఇన్సల్ట్ చేయకు. చూడకూడదని చెప్తుంది కదా. అమ్మకు అర్థమైంది, నీకే అర్థం కాలేదు పిన్ని. పోన్లేండి ఆంటీ, పొరపాటు జరిగింది. అప్పుడెలాగో దేవ నా మెళ్ళు 3 ముళ్ళు వేయలేదు కదా. ఇప్పుడు తెగిన ఈ గొలుసుకి ముడేసి దేవా చేత్తో 3 ముళ్ళు వేయించుకుంటాను. రాదేవా, తీసుకో, నా మెళ్ళవి తీసుకోదేవా. ఆగు నీలంబరి, ఆగు. మంగళసూత్రాలు ఏ టైంలో పడితే ఆ టైంలో వేసుకోకూడదు. దానికో పద్ధతి, ఆచారం ఉంటాయి. చిన్నబాబు, సిద్ధాంత్ గారికి కాల్ చేయండి. చెప్పు మహేంద్ర. నమస్కారం సిద్ధాంత్ గారు. మా అమ్మ మాట్లాడుతుందంట, ఒక్క నిమిషం. నమస్కారం సిద్ధాంత్ గారు. నమశివాయ. చెప్పమ్మా. పొరపాటున నీలాంబరి మెళ్ళలో మంగళసూత్రాలు తెగిపోయాయి. ఏదైనా కీడు జరుగుతుందేమోనని కంగారుగా ఉంది. కంగారు పడకండి, దేవేంద్రుడు కట్టిన తాళైతే కాదు కదా. అంటే విలువ లేదని కాదు తల్లి, ప్రతి మాంగళ్యానికి విలువ ఉంటుంది. దాన్ని కాపాడుకునే వాళ్ళని బట్టి నీలాంబరిని పూజగదిలోకి వెళ్లి అమ్మవారి దగ్గరుండే పసుపు కుంకాలను పెట్టుకుని ఆ సూత్రాలను తనే మెళ్ళలో వేసుకోమనండి. అలాగే సిద్ధాంత్ గారు, ఉంటానండి. మంచిదమ్మా. నీలాంబరి, ఆంటీ, అమ్మవారి విగ్రహం దగ్గరికి వెళ్ళి పసుపు కుంకాలు పెట్టుకుని నిన్నే ఆ తాళిబొట్టును మెళ్ళో వేసుకోమన్నారు. ఇక నుండి జాగ్రత్తగా మసులుకో. ఇంకోసారి పెరిగితే
పరిహారాలుండవు.